ఎప్పుడైనా సరే ఎలక్షన్ దగ్గర పడే టైంలో ఒక రకమైన ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఆ ఒక పార్టీకి సంబంధించినటువంటి చిన్న నాయకుడైనా సరే, ఏ పార్టీకి సంబంధించి అయినా, ఆ నాయకుడు గనక ఆ పార్టీలోంచి వెళ్ళిపోతున్నా లేదా వేరే పార్టీలో జాయిన్ అయినా, వెళ్ళిపోతున్న లేదా జాయిన్ అవుతున్న పార్టీకి ఫుల్ పండగ. ఎందుకంటే ఈ నాయకుడు ఈ పార్టీకి పెద్దగా పొడిచింది లేకపోయినా, ఈ పార్టీలో పెద్దగా చేసింది లేకపోయినా, సాధించింది లేకపోయినా, పార్టీకి హెల్ప్ అయింది లేకపోయినా, అధినాయకుడికి ఏ రకమైనటువంటి హెల్ప్ఫుల్గా లేకపోయినా ఇన్ని సంవత్సరాలు ఆ టైంలో రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి ఏదో 4 మాటలు మాట్లాడాడు అవతల పార్టీ, వెళ్ళిపోయిన పార్టీ మీద అన్నది ఒక్కటి చాలు. అవతల మీడియాకి పండగ చేసుకుంటారు ఆ మీడియా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాక్ 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 అంటూ హడావుడి చేస్తున్నటువంటి ఈ వైసీపీకి అగనిస్ట్గా ఉండే టీడీపీ మీడియా ఒక వ్యక్తి రాసిన లేఖ గురించి, ఆ వ్యక్తి టీడీపీలో జాయిన్ అవడం గురించి ఫుల్ హైలైట్ చేస్తుంది. ఆయనే సి రామచంద్రయ్య. ఆయన వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్సీ అనేది. ఎమ్మెల్యే అంటే కనీసం జగన్ ఫోటో పెట్టుకునో లేకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకునో కాస్త వీళ్ళకు కూడా కృషి ఉంటుంది. 20-80% వాళ్ళ కృషి కూడా ఉంటుంది, మంచి బట్టి, నియోజకవర్గం బట్టి. సో అట్లా గెలిచారనుకోవచ్చు. సో ఎమ్మెల్సీ అయితే మాత్రం చాలా తక్కువ శాతం వీళ్ళకి పర్సన్కి ఇవ్వడమే, టికెట్ ఇవ్వడమే ఆల్మోస్ట్ వాళ్ళు విన్ అయినట్టు పరిస్థితి ఉంటుంది అధికార పార్టీ ఉన్నప్పుడు అధికారంలో. సో ఆ రకంగా ఎమ్మెల్సీ సాధించుకున్నటువంటి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీలోకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? 5-6 రోజులైంది వెళ్ళి. రాజీనామా ఎప్పుడు చేశారు వైసీపీకి? ఒక్కరోజు క్రితం, అంటే నిన్న చేశారు. చేసి వైసీపీ యొక్క అప్రజాస్వామికమైనటువంటి విధానాలు నాకు నచ్చక నేను వైసీపీలోంచి బయటకు వస్తున్నాను అని ఒక లెటర్ రాశారు. జాయిన్ అయింది 6 రోజుల క్రితం, దాదాపు 1 వీక్, కొన్ని 4 రోజులు 5 రోజులు అవుతుంది. లెటర్ రాసి 1 డే అవుతుంది. అది జాయిన్ అయిన 5వ రోజుకి రాశారు లెటర్. అంటే కేవలం టీడీపీకి సంబంధించినటువంటి మీడియాకి ఒక మాంసముద్ద వేయడానికే వీళ్ళు ఇట్లాంటి ప్రవర్తనలు చేస్తున్నారా? ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కదా, అట్లాగా అది కూడా చేత కాకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ లెటర్ని బేస్ చేసుకుని టీడీపీ మీడియా షాక్, జగన్కి షాక్, చాలా పెద్ద రాజకీయ నాయకుడు ఎవడో కొంప మునిగిపోయింది వీడు వెళ్ళిపోతే అన్న రేంజ్లో హడావుడి. ఈ సి రామచంద్ర ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది కదా, కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన ఎక్కువగా సీట్లు, ఇట్లాగే ఈ కార్పొరేషన్ పదవులు అన్నీ కట్టబెడుతుంటారు కదా, అట్లాగే ఈయన కూడా కట్టబెట్టినట్టున్నారు తప్ప వైసీపీకి ఈయన పెద్ద హెల్ప్ఫుల్ అయింది లేదు. 85లో ఎప్పుడు గెలిచారు, ఆ తర్వాత చంద్రబాబు కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తూ వచ్చారు. పైగా హైలైట్ ఏంటంటే గడిచిన 5-6 టర్మ్లో 4 సార్లు పార్టీ మారాడు ఆయన. సో అటువంటి గొప్ప వ్యక్తి ఏదో వైసీపీ రూట్స్ నుంచి ఆయనే ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డిని ఆయనే సీఎం చేసినట్టు అలాంటి వాడు వెళ్ళిపోయాడు అన్న రేంజ్లో హడావుడి. ఈ టీడీపీకి సంబంధించినటువంటి మీడియా చాలా ఫన్నీగా, చాలా కామెడీగా అనిపించింది అంతా చూస్తే. ఇక్కడ టీడీపీ మీడియా చేస్తుందని కాదు, ఇదే పరిస్థితి టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ వెళ్ళుంటే సాక్షి మీడియా ఇంకా బీభత్సం చేసేది. టీవీ9, ఎన్టీవీ, వీళ్ళందరూ ఏంటంటే విడిపోయి, మీడియాగా మనుషులుగా విడిపోయి, రాజకీయ నాయకులుగా, పార్టీలుగా విడిపోయి, మీడియాని కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కొనేసుకుని వీళ్ళు అమ్ముడుపోయి జర్నలిస్టులు. ఎప్పుడైనా ఒక చిన్న నాయకుడు ఇట్టించడల్లా కానీ పెంట ఏదో పెద్ద కొంప మునిగిపోయినట్టు. ఇప్పుడు ఆయన వెళ్ళటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం నష్టం ఉంటుంది? కొన్ని వేల ఓట్లు ఏమైనా నష్టం ఉంటాయేమో కొన్ని చోట్ల, అన్నీ ఒక జిల్లా మొత్తం కలిపి, అంతకుమించి ఏమి ఉండదు. లేదు, నిజంగా చాలా పెద్ద నాయకుడే వెళ్ళాడు ఈ టైప్ నుంచి అటు, బొత్స సత్యనారాయణ లాంటి వాడు వెళ్ళాడు. రాయండి, షాక్ కాకపోతే చాలా పెద్ద షాక్ అది, నేను కూడా రాస్తాను. లేకపోతే అట్నుంచి అచ్చెన్నాయుడు వచ్చాడు, రాయండి షాక్ అని. డెఫినెట్లీ దాని గురించి చాలా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, చంద్రబాబుతో అచ్చెన్నాయుడు, బొత్సతో జగన్తో బొత్స ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అట్లా రాసినా వాళ్ళకు ఒక రాజకీయ పరిజ్ఞానం, రాజకీయంగా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేసిన వాళ్ళు. సో అట్లా రాసినా ఒక అర్థం ఉంటుంది. అంతేగాని షాక్ అని పెట్టుకుంటూ, జగన్కి షాక్ అని, చంద్రబాబుకి షాక్ అని, జనాల్ని పిచ్చోళ్ళు చేసేటువంటి హెడ్డింగ్లు పెట్టుకుంటూ ఇట్లా రాయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సి రామచంద్రయ్య ఇంకొక హైలైట్ ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. మళ్ళీ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, ప్రజాస్వామ్యకమైనటువంటి పరిస్థితులు లేవు మీ పార్టీలో అని చెప్తూ, ఆయన ప్రజాస్వామికంగా బిహేవ్ చేయాలి కదా మరి. అంత చెప్పినప్పుడు చేయలే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. కేవలం వైసీపీకి మాత్రమే రాజీనామా చేసుకుని ఈ టైప్ టీడీపీలోకి వచ్చి టికెట్ ఆశిస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. సో ఈ ఎన్నికల టైంలో పార్టీలు మారే వాళ్ళ మీద స్పెషల్ శిక్షలు ఉండాలి. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వచ్చినా, ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వచ్చినా, ఎలక్షన్ టైంలో పార్టీలు మాడే వాళ్ళకి
100% చాలా పెద్ద లెవెల్‌లో శిక్షలు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇన్నాళ్ళు మా అధినాయకుడు గొప్ప, గొప్ప అని చెప్పి టికెట్ లేకపోయేసరికి మీరు పార్టీ మారిపోతారు. అంతే అత్యంత నీచమైనటువంటి నాయకుల్ని ఈరోజు మనం చూస్తున్నాం. సో, వాళ్ళకి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి జంపింగ్ జపాంగల్‌కి కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి లాలో.